కొత్తగా రోలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు సీజనింగ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకొని రోల్లో వేసుకొని మెత్తగా మన ఓపిక ఉన్నంత వరకు కూడా మెత్తగా దంచుకోవాలి. అలా దంచుకుంటే అందులో ఉన్న ఇసుక, మట్టి అవన్నీ కూడా బియ్యంలోకి వచ్చేస్తాయన్నమాట. సరేనా, మెత్తగా పిండి అయిపోయేట్టుగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక గంట సేపు కొన్ని బియ్యాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా మెత్తగా పిండి అయ్యేట్టుగా మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు వేసుకుంటూ మెత్తగా బాగా దంచుకోవాలన్నమాట. చాలా తొందరగానే నలిగిపోతాయి. ఇలాగా ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు చేయొచ్చు. 2, 3 సార్లు అయినా సరే నీట్‌గా దంచుకుంటే గనక మనకి రోల్ అనేది బాగా క్లీన్ అవుతుందన్నమాట. నేను ఒక 3 సార్లు వరకు చేశాను. ఒక గుప్పెడు బియ్యం నానబెట్టుకుంటే 3 ట్రిప్పుల కింద మనం క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పిండిగా అయిన తర్వాత రోల్ మొత్తం కూడా ఇలా రాసుకొని రోకలతో నీట్‌గా రుద్దుకుంటే ఏమవుద్దంటే కొంచెం నున్నగా అవుద్దన్నమాట. ఇంకా పైన ఏమన్నా ఇసుక లాంటిది ఏమన్నా ఉన్నా సరే ఈ పిండిలో వచ్చేద్ది. తర్వాత రోల్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇంకా రోలులో ఏమన్నా నల్లగా వచ్చేది ఉంటే కనుక అదంతా కూడా ఈ ఉల్లిపాయకి పట్టేస్తుందన్నమాట. మెత్తగా త్వరగానే నలిగిపోద్ది. బాగా మెత్తగా దంచుకొని తీసేసుకొని ఇంకొకసారి రోల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. చూసారా ఎంత నల్లగా వచ్చిందో. ఇప్పుడు నీట్‌గా కడుక్కున్న తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలి. రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల కూడా మనకి రోల్ అనేది నున్నగా నీట్‌గా తయారవుద్దన్నమాట. మెత్తగా పిండి అయ్యేట్టుగా బాగా దంచుకోవాలి. ఉప్పుని కూడా మెత్తగా దంచుకున్న తర్వాత మళ్ళీ రోల్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని రోల్ అంతటికి కూడా నీట్‌గా అప్లై చేసుకోవాలన్నమాట. రోల్ చుట్టూరా అప్లై చేసుకొని 24 గంటలు పక్కన పెట్టి అప్పుడు పసుపు, కుంకుమ పెట్టి చక్కగా వాడేసుకోవడమే. ఇంతేనండి సీజనింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ ఈ రోలు కాస్ట్ ఎంత ఉంటుంది అనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్.